అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యావత్ 2 తెలుగు రాష్ట్రాలతో కాకుండా మనిషిన్న ప్రతివాడి మనసున్న ప్రతి మనిషిని కదిలించింది గీతాంజలి గారి మరణం. ఆ రోజు నుంచి నిజం చెప్పాలంటే ఈ రోజు దాకా, ఈ క్షణం దాకా ఏదో ఒక తెలియని బాధ గుండెలో. అంటే ఒక సోషల్ మీడియా శాడిజం మనకి బలైపోయింది పాపం. వాళ్ళు చంపేసింది ఒక ఆడపిల్లని కాదు, ఒక తల్లిని, ఒక కూతుర్ని, ఒక భార్యని మాత్రమే కాదు, వాళ్ళ పాజిటివిటీని చంపేశారు. ఆ అమ్మాయి చూశాను వీడియో, నేను ఎంత పాజిటివ్గా, ఎంత అంటే మొహం నిండా సంతోషం, ఒక పాజిటివిటీ, తనకి ఒక మేలు జరిగింది ఈ ప్రభుత్వం ద్వారా. ఆ అంటే జెన్యూన్, అంటే ఇంకా అంతకన్నా పాజిటివిటీ నేను చూసిన అప్పుడు ఇంకా ఎక్కువ బాధ కదా. అంటే ఒక ప్యూర్ సోల్ని చంపేశారు. ఇది చాలా, ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో నేను కూడా ఈ సోషల్ మీడియా శాడిజానికి నేను కూడా విక్టిమ్ని అని చెప్పాలి. ఖచ్చితంగా మీరు చూస్తే, నేను మా ఊళ్ళో మా ప్రభుత్వం ఒక మంచి స్కూల్ కట్టించింది. చిన్నప్పుడు లేదు మాకు. అరే స్కూల్ భలే ఉందని నేను 4 ఫోటోలు తీసి పెట్టా. మీరు ఇప్పటికీ వెళ్ళి చూడండి, ఆ కింద కామెంట్లు ఎలా ఉంటాయో. పేటీఎం కుక్క అని, ఇదని అదని. అంటే ఇప్పుడు మా ప్రభుత్వం, మా సీఎం మంచి పనులు చేస్తే చెప్పకూడదా? అది పాపమా, నేరమా? అంటే మీకు నచ్చిందే చెప్పాలా? ఇక్కడ రాజకీయాలతోటి, పార్టీలతోటి సంబంధం లేదు. ఒక మంచి జరిగింది కుటుంబానికి, వాళ్ళు ఏ పార్టీయో కూడా తెలియదు, గవర్నమెంట్ వాళ్ళని గుర్తించింది, సీఎం గారు వాళ్ళకి ఒక మేలు చేశారు. ఆ మేలుని చెప్పుకుంది సంతోషంగా. ఇవాళ ఆ సంతోషాన్ని మీరు చంపేశారు. ఇది అందుకే నేను వాళ్ళని ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, నాకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఆడపిల్ల తండ్రిగా నేను ఇంకా ఎక్కువ, ముఖ్యంగా గీతాంజలి అనే పేరు, ఇంకా నన్ను ఎక్కువ, గీతాంజలి అనే పేరుతోటి ఆ సినిమా తీసే నాకు ఇంత గుర్తింపు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మేము గీతాంజలి మళ్ళీ వచ్చిందని తీస్తున్నాం, కానీ ఈ గీతాంజలి మళ్ళీ రాదు. వీళ్ళకి పాపం, ఈ పసిపిల్లలకి, వాళ్ళకి పెయిన్ అంటే ఏంటో కూడా తెలియదు, ఇప్పటికీ తెలియదు. చూడండి పాపం, వాళ్ళకి తెలియదు బాధ. ఎప్పుడు తెలుస్తుందంటే ఒక 10 సంవత్సరాలు పోయి వాళ్ళకి ఊహొచ్చి వాళ్ళు డాక్టర్, ఇంజనీర్ అవుతారు కదా, అప్పుడు తెలుస్తుంది ఏమైంది మా అమ్మకని అడిగితే మీరెవరో తిరిగి తీసుకురాలేరు. సో ఈ సోషల్ మీడియా, ఈ శాడిజానికి, ఈ ట్రోలింగ్కి ఒక చెక్ పెట్టాల్సిన సమయం వచ్చింది. దాన్ని ధైర్యంగా అందరూ దాన్ని ఎదుర్కోవాలి. వీలైతే కొత్త చట్టాలు తీసుకురావాలి. ఒక మంచిని చెప్పుకోవడానికి భయపడితే ఎలాగా? ముఖ్యమంత్రి గారు ఇంత మంచి చేస్తున్నారు. ప్రతి ఊరికి రండి, ప్రతి గ్రామానికి రండి. మారుమూల కూడా వెతికి పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళకి అన్ని తరగతులు వెతికి మేలు చేస్తున్నారు. దాన్ని మీరు చంపేస్తే ఎలాగా? ట్రోలింగ్ పేరుతోటి ఇక చెప్పుకోవడానికి కూడా భయపడతారు. మాకు మంచి జరిగింది, మాకు ఇల్లు వచ్చింది, మాకు పట్టా వచ్చింది, రేపు వీళ్ళకి విద్యాదీవెన వస్తుంది, ఇలాగే చేస్తారు ట్రోలింగ్ అందరినీ. అంటే వాళ్ళు చెప్పుకోకూడదు అనమాట. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ, ఈ పసిపిల్లలను చూడండి, ఈ చిన్న పిల్లలను చూడండి, వాళ్ళకి తల్లిని దూరం చేశారు, ప్రేమను దూరం చేశారు మీ శాడిజంతో. నేనేం చేయగలను? బాధపడడం తప్ప మాకు. అందుకనే మా టీం తరఫున, మా గీతాంజలి, మా టీం కూడా గీతాంజలి టీమే, మా గీతాంజలి టీం తరఫున వీళ్ళకి ఎంతో కొంత సహాయపడదామని నేను వచ్చాను. ఇప్పుడే కాదు, మీకు ఏ అవసరం వచ్చినా నా నెంబర్ తీసుకోండి. జీవితకాలం నాకు 2 కూతుర్లు కాదు, 4 కూతుర్లు ఉన్నారు అనుకుంటాను. దయచేసి మీ అందరిని చేతులెత్తి ఈ పిల్లల్ని చూడండి.